నేను తెలంగాణ అసోసియేషన్ గ్రూప్ కానీ ఇంకా వేరే కమ్యూనిటీస్లో గ్రూప్ కానీ ఆ శ్రీలంక కమ్యూనిటీస్ గ్రూప్ కానీ నాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి గ్రూప్స్ బాగా ఉన్నాయి. శ్రీలంకన్ అంబాసిడర్ కానీ మన ఇండియన్ అంబాసిడర్ కానీ తర్వాత ఈ వీటికి సంబంధించిన అన్ని కమ్యూనిటీస్ లో నేను కనెక్ట్ అయి ఉంటాను. వాళ్ళందరికీ కూడా దాదాపు యాక్టివిటీగా భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పాటిస్తే తప్పకుండా అందరం మనం రక్షణలో పొందుకుంటాం, రక్షణలో ఉంటాం. ఒకటి మనం చిన్నగా చెప్పగలుగుతాం, ఒకసారి యుద్ధం స్టార్ట్ అయింది అన్నప్పుడు కొద్దో గొప్ప చిన్న డ్యామేజ్ అవుతుంది తప్పకుండా. ఒక 10% దాదాపుగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఒక 10% ఇక్కడ డ్యామేజ్ అయితే అపోజిషన్ కంట్రీస్ లో దాదాపు 100% డ్యామేజ్ అవడం మాత్రం ఖాయం. ఓకే, అంటే వీళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ మాకు ఈ ధైర్యాన్ని ఇస్తుంది వాస్తవంగా. అంటే అక్కడ ఉన్నది మనుషులే, ఇక్కడ ఉన్నది మనుషులే. వీళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ, వీళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, మొస్సాద్ ఏదైతే ఉందో, ప్రపంచ వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఆయా సందర్భాన్ని బట్టి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, వారి యొక్క కదలికలు ఏంటివి అని చెప్పేసి ఎప్పటికప్పుడు వీరికి సమాచారం ఉంటుందండి. అది ఓకే. అయితే వీళ్ళ సీక్రెట్ రహస్యం అదే అన్నట్టు. ఇవాళ ఖమేనీని కొట్టేయడానికి కూడా వారికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అనేది కూడా పూర్తిగా వర్క్ చేస్తుందండి. ఇది ఒకటే సంవత్సరం కాదు, గత సంవత్సరం కూడా మనకు ఆల్రెడీ అరబ్ దేశాలకు పోయి కొట్టేసిన సందర్భం ఉంది. అంతకు ముందు కూడా మన 2024లో కూడా సార్ మనకు వాళ్ళ ఇరాన్ తోని మనకు ఆల్రెడీ మాకు యుద్ధం స్టార్ట్ అయింది. 24లోనే స్టార్ట్ అయినప్పటికి కూడా ఆల్రెడీ పెద్ద ఎత్తున ఆ రోజు కూడా ట్రంప్ గారు ఎంటర్ అయిన తర్వాత ఈ దేశం కూడా ఎంటర్ అయిన తర్వాత అప్పుడు అటు నుంచి బాంబులు వేశారని చెప్పి బాంబులు వేశారు. సో మధ్యలో శాంతి ఒప్పందాలు C5 స్టార్ట్ అయింది, ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. చెప్పండి సార్, మీరు అడుగుతున్నారు. అంటే కొంత ఇంట్రెస్టింగ్గా రీసెంట్ అప్డేట్ ప్రకారం చూస్తే మొన్న మోదీ వచ్చి తర్వాత, అంటే అంతకుముందు మరి ఇజ్రాయెల్ పర్యటనలు అవన్నీ ఎలా ఉన్నా సరే, మొన్న మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా నెతన్యాహు చేసినటువంటి కామెంట్స్, మోదీని హగ్ చేసుకోవడం, ఆయన్ని ప్రైజ్ చేయడం, భారతదేశం సపోర్ట్ చాలా గొప్పది మాకని చెప్పేసి ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని, మోదీని ఆకాశానికి ఎత్తేసారు నెతన్యాహు. సో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంది అక్కడ? అంటే మన భారతీయులకి ఆ స్పెషల్ రెస్పెక్ట్ ఏమన్నా ఉంటుందా? వీటి వల్ల కొంచెం ఇంకొంచెం ఎక్కువ రెస్పెక్ట్ కానీ ఆ లవ్ కానీ మనకేమైనా దక్కుతుందంటారా? రియాలిటీ తప్పకుండా అండి. ఇప్పుడు ఏదైతే ఉందో మన దేశ ప్రధాని గారు కానీ ఈ దేశ ప్రధాని గారు కానీ సన్నిహితంగా ఉన్నప్పుడు తప్పకుండా గౌరవ మర్యాదలు అనేవి తప్పకుండా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అందరినీ మేము ఒక వర్క్ చేస్తున్నప్పుడు కూడా, జాబ్ లో ఉన్నప్పుడు కూడా యాజ్ అ ఫ్రెండ్ గానే భావిస్తారు. మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మేము కూడా జాబ్ చేస్తున్నాం అన్న విధానంగానే చూస్తారు. ఇక్కడ ఉన్న సిస్టమ్ వీళ్ళు నేర్చుకున్న కల్చర్ లో ఈ దేశంలో ఏదైతే ఉందో మనకు అంటే రావడం ఒక అదృష్టము, వచ్చిన తర్వాత కూడా జాబ్ చేసుకోవడం అదృష్టము. మోదీ గారు కూడా రావడం ఏదైతుందో సన్నిహితమైనటువంటి సంబంధాలు రావడము, దాంతో పాటు గత ఇప్పుడు 2023 జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా మందిని కిడ్నాప్ చేయడం జరిగింది. అప్పుడు చాలా మంది ఇజ్రాయెల్ వాళ్ళు 200కు పైన మంది వాళ్ళు కిడ్నాప్ చేయడం జరిగింది. అప్పుడు మీ అందరికి మీడియా వాళ్ళకి తెలిసిన విషయమే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అరబ్ వాళ్ళని క్యాన్సిల్ చేయడం జరిగింది. అరబ్ వాళ్ళు వచ్చి చాలా మంది కన్స్ట్రక్షన్ లో వర్క్ చేసేవాళ్ళు. మెజారిటీ వర్క్ అంతా బిల్డింగ్ వర్క్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరు చేయరండి అసలే. వాళ్ళు మొత్తం దాదాపుగా మెజారిటీ అఫీషియల్స్ అండ్ వర్క్ చేస్తారు. దాదాపు నేను గమనించి చూసింది అందరు, నా ఎక్స్పీరియన్స్ మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అరబ్ వాళ్ళు వచ్చి చాలా వర్క్ చేసేవాళ్ళు. ఎక్కువగా ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రీషియన్, మేస్త్రి కానీ, ఈ రకరకాల సెక్షన్లలో బిల్డింగ్ సంబంధించినవి దాదాపు మెజారిటీ వాళ్ళే వచ్చేవారు. వాళ్ళని ఇప్పుడు ఆపేశారు కాబట్టి మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఏంటి అంటే శ్రీలంక వాళ్ళకి కానీ మన ఇండియా వాళ్ళకి కానీ మెజారిటీగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మోదీ గారు కూడా రావడం ఏదైతుందో గత మనకు 9 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఎందుకంటే మన ప్రధానమంత్రి మనం ఏ దేశంలో ఉన్నా, ఏ దేశంలో సంపాదిస్తున్నప్పుడు కూడా మన దేశ ప్రధానమంత్రి వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆనాడు కూడా నేను పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ఉన్నాను. మొన్న పర్సనల్ మీటింగ్ గా ఒక దాదాపు మన ఇండియన్ కమ్యూనిటీతో ఒక 200 మందితో పెట్టినప్పుడు నేను కూడా ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఇండియన్ ఎంబసీ ద్వారా ప్రత్యేకించి అక్కడ మన కమ్యూనిటీ వాళ్ళని కానీ దానికి సంబంధించిన వాళ్ళని కానీ ఎక్కడ సెట్ చేయడం కానీ టైమ్స్ ఆఫ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది ఒక మెసేజ్ ని. సో అంటే మొత్తం ఏదైతుందో వారు వచ్చిన వాతావరణం కానీ ఆ రిలేషన్షిప్ ఏదైతుందో మన ఇండియాకు రానున్న కాలంలో కూడా చాలా మంది రావచ్చు, అవకాశం ఉంది. ఇవి ఈ యుద్ధాలు ఏవైతుందో వస్తూ పోతూ ఉంటాయి, మనం భయపడాల్సిన పని లేదని చెప్పేసి ఇప్పుడు మీ ద్వారా కొత్త వారికి
చెప్పాల్సింది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకు, రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా చెప్ప విషయం ఏంటంటున్నా, అమ్మా మీరు ఎవ్వరు కూడా భయపడకండి, మీ పిల్లలు ఇక్కడ క్షేమంగా ఉంటారు, ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఏం ప్రాబ్లం కాదు, 100% వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో కండి, మీ యా పిల్లలకు చెప్పండి తప్పకుండా. ఎందుకంటే కొద్ది మంది ఇప్పుడు నేను ఆల్రెడీ రీసెంట్లీ చాలా మందికి ఫోన్ చేస్తా ఉన్నాను, అది మేము పొద్దున పని ఉందని చెప్పేసి సౌండ్ వస్తుంది, మేము ఆల్రెడీ ఫోన్ స్కిప్ చేసి మ్యూట్ లో పెట్టి పడుకుంటున్నాం అని చెప్పేసి ఉమ్, ఉమ్, స్కిప్ చేస్తున్నారు. దయచేసి ఇప్పుడు మీరు మన ఇజ్రాయెల్లో ఉన్న వారు ఎవరైనా సరే, ఇండియాలో ఉన్న తెలుగు మిత్రులు ఎవరైనా సరే, దయచేసి మీ పిల్లలకు చెప్పండి, మందలించని చెప్పండి. తప్పకుండా సైరన్ రాగానే మనం ఖచ్చితంగా బాంబ్ ప్లేస్, సెక్యూరిటీ ప్లేస్ లోకి వెళ్లాల్సిందే. యా 5 minutes మనకు టైం ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం ఒక చిన్న కథ ఎన్నుకున్నాము ఒకసారి, ఉమ్, ఇది నాన్న ఉమ్. పులి నాన్న పులి అని చెప్పేసి ఆ పాప, అది మీకు ఐడియా ఉంటుండొచ్చు, అవును జనాలందరికి అవును ఐడియా అవును ఉంటుంది అది. అవును సార్ అంటే ఎప్పుడే సమయం చెప్పలేమన్నట్టు. అంతే అరే కదా. మా పిల్లలకి అట్లనే నాన్న పులి అంటే పులి రాలేదు పులి రాలేదు అని చెప్పేసి ఆ యా వదిలేసుకుంటే పులి వచ్చి ఎత్తుకపోయిన సందర్భం కూడా ఉంది. కాబట్టి యా ఎప్పుడు ఏ సందర్భంలో ఏ బిల్డింగ్ మీద ఒకవేళ ఆ కథలో వీళ్ళేంటంటే పిల్లోడు వీళ్ళకి జోక్ ఐరన్ డౌన్ చేసాడు కానీ వాళ్ళ ద్వారా అంటే ఫాదర్తో, విషయం అక్కడ ఏంటంటే, గవర్నమెంట్ జోక్ చేయదు కదా పౌరులతో. సో దే అవును మస్ట్ సార్, అవును సార్, రియలైజ్ చెప్తారు కదా వాళ్ళైతే. సో అవునవును. ఎనీవే, ఇప్పుడు ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డేంజర్ ఏంటి, ఏదైనా చేంజ్ ఉందా? ఎందుకంటే మోర్ దాన్ 1 week అయింది కదా వార్ స్టార్ట్. ఐ థింక్ ఇట్స్ February 28th ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఎగ్జాక్ట్లీ సో మోర్ దాన్ 1 week అయిపోయింది కాబట్టి స్టార్టింగ్లో చాలా ఇంటెన్స్ అటాక్స్ కనిపించాయి రెండు సైడ్స్ నుంచి కూడా. సో మీరు టెలవీవ్లో అవును, ఉన్నారు, క్రూషియల్ ప్లేస్ ఖచ్చితంగా. సో అక్కడ అవునండి. అప్పుడు వచ్చినటువంటి సైరన్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైరన్స్కి ఇప్పటికీ ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? అండ్ అటాక్స్ మీకు దగ్గరలో ఏదైనా అటాక్స్ జరగడం కానీ ఇలాంటివి మాకు చెప్పగలుగుతారా? సార్ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు 28 అట్లా మాకు స్టార్ట్ అయినప్పటికీ ఆ ఒక్క ఫస్ట్ రోజు 2 రోజులు ఏదైతే ఉందో మాకు ఎవ్రీ 1 hour ఒకసారి మ్మ్. ఆ, ప్రతిసారి అలారం రావడం, మేము వెంబటనే అలర్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోవడం, చాలా కొంచెం టెన్షన్ వాతావరణం. ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి ఇవాళ ద వరల్డ్, వారి దగ్గర లార్జెస్ట్ టెక్నాలజీ, తర్వాత బాంబ్ ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీ కానీ ఇరాన్ దగ్గర ఉంది, లేదని కాదు. ఒకటేంటంటే ఆ, ఉంది కాబట్టి ఫస్ట్ గా మేము ఆల్రెడీ ఒక 2-3 days మేము అందరం చాలా మందిని కొంచెం పానిక్ అయ్యాం. మ్మ్. ఆ పానిక్ అయ్యాం కానీ తర్వాత ఇప్పుడు ఒక వారం అవుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యాం, దాదాపు మ్మ్. రిలాక్స్ అయ్యాం. మొన్నటి పండగ కూడా నేను ఆల్రెడీ చాలా సిటీస్ కి అట్లా ఒక రౌండ్ ఇట్లా వెళ్ళొచ్చాను. మ్మ్. ఎక్కడెక్కడ పండగలు కూడా జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఆ ఏరియాని బట్టి ఆ ఏరియా ప్లేస్ లో పండగలు చేసుకుంటా ఉన్నారు. సో మ్మ్. ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలవిలో నిన్న ఇప్పుడు ఈ 5-6 రోజుల నుంచి కూడా ఏం జరగలేదు. మొన్న రీసెంట్ ఒకటి మీకు ఒకటి వీడియో పంపడం దానికి సంబంధించింది ఒక సంఘటన జరిగింది. మ్మ్. సో ఆ తర్వాత అంటే ఒకటి మళ్ళీ విషయం ఏంటి అంటే, ఒక యుద్ధం జరిగినప్పుడు 5-10% ఎంత స్ట్రాంగ్ కంట్రీ అయినప్పటికి కూడా డ్యామేజ్ అవ్వడం సహజమే. మ్మ్. కాబట్టి మాకు ఇది ఏంటంటే నథింగ్ అది అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా ఇక్కడ ఉన్న మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫలానా ఎగ్జాక్ట్లీ లొకేషన్ లో ఫలానాది పడ్డదని చెప్పేసి లొకేట్ చేస్తే ఎదుటి వ్యక్తికి మనము అవకాశం ఇచ్చినట్టు మళ్ళీ సేమ్ వాళ్ళు అదే బేస్ వస్తారు కావచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఇజ్రాయెల్ సిటిజన్స్ ఉంటారు కదా, మ్మ్. వాళ్ళు అంటారు అన్నట్టు, మీరు ఉండేది ఏదైతే ఉందో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ కానీ ఎక్కడున్న బాంబు పడ్డ ప్లేస్ కానీ దయచేసి మీరు చెప్పకండి, మ్మ్. ఎందుకంటే ఫలానా ప్లేస్ లో పడింది అంటే వాళ్ళు సంతోషపడతారు. మీకు మ్మ్. చిన్న ఉదాహరణ 24లో వాళ్ళు ఆల్రెడీ మిసైల్స్ అక్కడ నుండి పంపించినప్పుడు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి సరే 8 గంటలని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు సార్. అక్కడ నుంచి మ్మ్. మ్మ్. 8 గంటల అక్కడ నుంచి ఇక్కడికి రావడం చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది వచ్చిన తర్వాత పైన ఇక్కడ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాస్ట్ చేసేసింది. మ్మ్. అయితే ఆ బ్లాస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఇరాన్ నుండి డైరెక్ట్ ఇజ్రాయెల్ కి పంపిస్తే మేము రీచ్ అయ్యింది, మేము సక్సెస్ అయ్యామని చెప్పేసి వాళ్ళు అక్కడ పండగ చేసుకున్నారు. మ్మ్. మ్మ్. ఎక్కడ కింద పడలేదు, ఎక్కడేం ఓకే డ్యామేజ్ కాలేదు. ఓకే. అంటే వాళ్ళకు ఉన్నటువంటి లోపల మిసైల్ శక్తి పవర్ ఏదైతే ఉందో ఒక్కొక్కటి కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది కదా, ఇన్ని యా కిలోమీటర్స్ మా మిసైల్ పోగలుగుతుంది. మ్మ్. ఆ మ్మ్. తర్వాత ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కొంచెం టెక్నాలజీ అప్డేట్ చేసుకున్నారు. మళ్ళీ ఓకే. వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ చేసుకున్నారు, టెక్నాలజీ అప్డేట్ అయిన తర్వాత వీళ్ళు కూడా అప్డేట్ చేసుకున్నారు. సో ఇంకా కూడా వీళ్ళు మరి గతంలో మరి ఏదైతుందో మరి అమెరికన్ అధ్యక్షుల వారు కూడా ఒక వారం రోజులలో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. కానీ వారం మ్మ్. రోజుల్లో అయ్యే సూచనలు కనబడతలేవు. మ్మ్. ఇంకా మ్మ్. ఇంకా పొడిగింపు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎదురు వ్యక్తి కూడా సామర్థ్యాలు, వాళ్ళు మ్మ్. కూడా చాకచక్యంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు, మ్మ్. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తా ఉన్నారు. అంటే మ్మ్. చివరికి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా విజయం మాత్రం ఇజ్రాయెల్ వైపే ఉంటుందని చెప్పేసి మనం పూర్తిగా నమ్మొచ్చు. మ్మ్. మీ ఫ్లైట్లు కూడా నడుస్తా ఉన్నాయి.
ఓకే. లోకల్ ఫ్లైట్స్ అని. ఓకే. సో అంటే వీళ్ళకి ఏంటంటే మీకు ఆల్రెడీ చాలా మంది మన మిత్రులందరూ చెప్పి ఉంటారు. ఐరన్ డోమ్స్ అనేది ఒక సెక్యూరిటీగా వీళ్ళకి ఉంటుంది కాబట్టి అవును. అవును. మేము అందరం ధైర్యంగా ఉన్నామంటే అదొక విషయం సార్ ఆ విషయంలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.